ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ఈ కార్యక్రమాన్ని మీరంతో ఆదరిస్తున్నారు. మీ ఆదరాభిమానాలతో ఈ కార్యక్రమం ముందుకు వెళుతుంది. దేవుని కృప, మీ ప్రేమ, వాటన్నిటిని బట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నా. అయితే ఈరోజు కూడా ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. మన జీవితంలో విశ్వాస పరిమాణం ఎంతవరకు ఉంది, విశ్వాసంలోని కొన్ని రకాలు ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రభు నామానికే మహిమ. అసలు విశ్వాసం అంటే ఏంటి? దేవుని వాక్య భాగంలో ఉండి చదువుదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదవండి. విశ్వాసమనున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్య ద్వారా ప్రతి వ్యక్తితో మాట్లాడండి. మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని దర్శించమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, అసలు విశ్వాసం అంటే ఏమని చదువుకున్నామంటే ఇక్కడ నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు, అంటే మన ముందు లేనివి కూడా ఉన్నవని చెప్పడమే విశ్వాసం. ఈరోజు వాక్యం ఉంటున్న సోదరుడా, సోదరి, నీ జీవితంలో విశ్వాస పరిమాణం ఎంతవరకు ఉంది? అయితే దేవుని వాక్యములో మనం చూసినట్లయితే, ప్రభునామానికి మహిమ, ఈ విశ్వాసం ద్వారా దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేయబోతున్నారు చూడండి. ప్రియ దేవుని పిల్లలారా, విశ్వాసము మన జీవితంలో ఎంతవరకు పనిచేస్తుంది? ఇక్కడ మన ముందు లేనిది కూడా ఉన్నదని చెప్పడం విశ్వాసం. అది విశ్వాసం. అయితే కొంతమంది జీవితాల్లో యేసు ప్రభు వాక్యం వింటారు, యేసు ప్రభుతో నడుస్తున్నామంట, ప్రతిరోజు నేను గొప్ప విశ్వాసినని చెప్తా, కానీ విశ్వాసం ఉండటలా. కనీసం ఆవగంజంత విశ్వాసం కూడా నీలో ఉంటలా. ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రావటం లేదు? ఎందుకు దేవుని కార్యాలు చూడలేకపోతున్నావు? ఎందుకు అద్భుతాలు చూడగలలేకపోతున్నావు అంటే విశ్వాసం నీలో పనిచేయట్లా. కొంతమంది జీవితాల్లో ఒకవేళ వివాహము పిల్లలకు లేట్ అయిందనుకో, దేవుడు ఏం చేశాడు, మాకు దేవుని కార్యాలు చూడలేదని అవిశ్వాసం అనేది వస్తుంటుంది. ఒకవేళ వాళ్ళ జీవితంలో గృహం లేకపోయినా, అనుకున్న నెరవేరిపోయినా, ఇది దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడా, దేవుడు మా ప్రార్థన వింటలేదా, ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. అసలు నీ విశ్వాస పరిమాణం ఎంతవరకు ఉంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ప్రైజ్ ద లార్డ్. ఆ విశ్వాసము లేకుండా మనం దేవునికి ఇష్టం అవ్వలేం. హెబ్రీ పత్రికలో 11:6 కూడా చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. అది ఈరోజు నీలో విశ్వాసం ఉండాలి. దేవుడు ఉన్నాడని, తను నమ్మిన వాళ్ళ కార్యాలు చేస్తాడని నువ్వు నమ్మాలి. అప్పుడే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. చూసినట్లయితే దేవుని వాక్యములో, ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా చూద్దాం ఎలాంటి విశ్వాసాలు మనలో పనిచేస్తున్నాయి. అవిశ్వాసం ఈరోజు మానవుడి జీవితంలో ఏలుబడి చేస్తుంది. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం చదవండి. తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక జాగ్రత్త వినండి. ఇది అవిశ్వాసం. ఇప్పుడు ఈ తోమా అనే వ్యక్తి యేసు ప్రభు శిష్యుడే. 3.5 సంవత్సరాలు ప్రభుతో తిరిగారు, ప్రభు పరిచర్యలో పాల్గొన్నారు, ప్రభు పెట్టిన రొట్టెలు తిన్నాడు, అన్ని విషయాలు ప్రభు చేసిన అద్భుతాలు కూడా చూశాడు. యేసు ప్రభు చనిపోయేలేకే ఆయన ముందే చెప్పాడు, నేను చనిపోయి 3వ దినం తిరిగి లేస్తానని చెప్పారు కదా. అయితే ఆ సమయంలో తోమా లేరు, మిగతా శిష్యులందరూ చూశారు యేసు ప్రభు ప్రత్యక్షతను. వాళ్ళందరూ చూశారు. యేసు ప్రభుని చూసి, మేము యేసు ప్రభుని చూసాం, ఆయన ప్రత్యక్షమయ్యారు, మాతో మాట్లాడారు అన్నప్పుడు తోమా, నేను నమ్మనగాక నమ్మను. ఆయనలో ఎలాంటిదంట అవిశ్వాసం వచ్చింది అక్కడ. నేను నమ్మను అంతే. ఎందుకంటే మరి ఆయన చనిపోతే ఎక్కడ లేశారు, మీకు కనబడ్డాను, నేను గాయాలలో వేలు పెట్టి చూస్తే గాక నమ్మనన్నాడు. అంటే ఆయనలో చూడండి, ప్రభు చెప్పిన వాక్యం నెరవేరింది, ప్రభు చెప్పారు, ఆయన గొప్పవాడు, ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, చనిపోయిన లేవనెత్తాడు, అన్నీ తెలుసు. ఆయన దేవుని శక్తి కూడా తెలిసి ఇప్పుడు ఏమంటున్నాడు, నమ్మనగాక నమ్మనన్నాడు. అప్పుడు ప్రభు తోమాకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, తోమా, నేనే తోమా, ఇదిగో చూడు నా గాయాలు, చూడు నీ వేలు పెట్టి చూడు గాయాలు తడు అంటున్నాడు. అప్పుడు అన్నాడు, ఆ ప్రభువా, నా దేవా. అప్పుడు అన్నాడు, తోమా, నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒకవేళ అంటే అవిశ్వాసం పనిచేస్తుంది. అలాంటి అవిశ్వాసం ఉన్న తోమ ఎప్పుడైతే దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడో తర్వాత గొప్ప సేవ చేశాడు. ఇండియా వచ్చి కూడా గొప్ప సేవ చేయగలిగాడు. భారతదేశంలో కూడా 20 సంవత్సరాలు సేవ చేయగలిగాడంటే ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఆయన అంతకుముందేమో అవిశ్వాసం ఉన్నాడు, తర్వాత పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించయ్యా అనుకొని గొప్ప సేవ చేయగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో అవిశ్వాసం అనే ఆత్మ పనిచేస్తే దాన్ని తొలగించుకో. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు విశ్వాసం ఉంచాలి. అది ఎలాంటిదైనా దేవుడు కార్యం చేస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుడు చేయలేదంటూ ఏది మన జీవితంలో లేదండి. ఆయన ఏదైనా చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలడు. అదే నీ యొక్క గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. రెండవది చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం చదవండి. మాథ్యూ చాప్టర్ 8:26 వాడు. అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి సముద్రం గద్దింపగా. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త వినాలి. ఒకరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శిష్యులు ప్రభు అందరూ కలిసి ధోనిలో ప్రయాణం చేస్తున్నారు. ఆ పైనుండి చదవండి. వారు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరి. అందుకాయన అది ఏమంటారు అంటే, యేసు ప్రభు కూడా ఉన్నారు ఈ ధోనిలో. వీళ్ళందరూ ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభు నిద్రపోతున్నారు ఆ ధోనిలో. పెద్ద గాలి తుఫాన్ వస్తుంది. ఆ టైంలో వీళ్ళలో ఒక అల్ప విశ్వాసం, అంటే విశ్వాసం అనేది ఉంది, అల్ప విశ్వాసం ఇంకా కొంచెం వాళ్ళలో కొద్దిగా మాత్రమే ఉంది విశ్వాసం. ఇంకా సందేహం, ఏమైనా అయిపోతుందేమో, మాలో ఏమైనా వస్తుందేమో, ఈ గాలి తుఫాన్లు చిక్కుకుపోతామేమో, ఈ ధోని బద్దలైపోతుందేమో, చచ్చిపోతామేమో. ప్రభువుని లేపుతున్నారు. ప్రభువా లే లే, మేము నశించిపోతున్నాం, అయ్యా లే, గాలి తుఫాను ఎక్కువైపోతుంది. ప్రభు అంటున్నారు. వెంటనే ప్రభు లేసి గాలి ఆగిపో, తుఫాను గాలిని గద్దించి, అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు సందేహపడ్డారు? ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ప్రభు మీద ఆధారపడితే, ప్రభువుతో నీతో ఉన్నాడని ఉంటే నువ్వెంతో విశ్వాసం ముందుకెళ్తావు. అలాగే ఒకసారి పేతురు కూడా అలాగే ఆయన సందేహపడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు మరి? మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చూడండి. ఇక్కడ పేతురు గాలిని చూసి ఫస్ట్ అన్నారు, ప్రభువా నీవే ప్రభు అయితే, ప్రైజ్ ది లార్డ్, నేను కూడా నీకులాగా నీళ్ళ మీద నడవాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఆయన సముద్రం మీద నడుచున్న శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని కేకలు వేస్తరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకున్నాడు. నేనే భయపడుకుని వారు చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు అనెను. ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసుతో వెళ్ళుటకు నేల మీద నడిచాను. గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగిరి. ప్రభువా కేకలు వేసాను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు జాగ్రత్త వినండి. ఇక్కడ యేసు ప్రభు లేరి ధోనిలప్పుడు శిష్యులు మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. 4వ జామున ప్రభు శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. చూడగానే భయం వేసి, నమ్మో ఇంకే దయ్యమో భూతమో వస్తున్నాడు. ప్రభు అన్నారు, భయపడొద్దు, నేనే అన్నాడు. ప్రభు అలా వాళ్ళకి హెచ్చరిక చేస్తే నేల మీద అలా నడుస్తున్నారు. ఆయన పాదాలు నేల మీద అలా నడుస్తున్నప్పుడు ఆశ్చర్యం వేసి పేతురు చూశారు. ఒక్కసారి పేతురికి ఆయన కూడా, ప్రభు నిజంగా నీవే అయితే నేను కూడా నీకులాగా నేల మీద నడవాలని. అసలు ప్రభువే మాట ఇస్తే ఇంకేంటి? ప్రభు అన్నారు, నడు అన్నాడు. చూడండి, మా జీవితంలో కూడా ఎలాంటి అద్భుతం జరిగిందంటే, దేవుడు నాకు మాట ఇచ్చారు. 18, 19, 20 తేదీలు అది ప్రభు నాకు బయలుపరిచిన డేట్స్. నేను ఆ డేట్లో మీటింగ్స్ ఏర్పాటు చేశాను. అయితే ఆ మీటింగ్ పెట్టిన తర్వాత పెద్ద వర్షం ప్రారంభమైంది. మరి నేను ఒకటే అన్నాడు, ప్రభువా నువ్వు మాట ఇచ్చావు కదయ్యా, మరి వర్షం పడుతుంది ఏంటంటే, దేవుడు అద్భుతంగా ఆకాశంలో వర్షం అంతా క్లియర్ అయిపోయి చక్కగా మీటింగ్ ఘనంగా జరిగింది. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు. ఇక్కడ చూడండి, పేతురుతో ప్రభువే చెప్పాడు, నువ్వు రా నడువు అన్నాడు.
మరి ప్రభువే చెప్పాడు కాబట్టి భయం ఎందుకు? ప్రభు చేసిన అద్భుతాలు తెలుసు, ప్రభు చేసే కార్యాలు తెలుసు, ప్రభు చేసిన ఆశ్చర్యాలు అన్నీ చూశాడు కనుక పేతురు అమ్మో ఇంకా గాలి చెలి బుయ్యి అనగానే భయపడిపోయి ప్రభువా నన్ను రక్షించు, మునిగిపోతున్నా కేక. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? నేను నీతో లేనా అని ప్రభు అంటున్నారు. అంటే ప్రభు మాట సెలవిస్తే ఎందుకు ఇంకా నీలో అల్ప విశ్వాసం? ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, నీలో ఈ సందేహం ఎందుకు వస్తుంది? నువ్వు విశ్వాసంతో ముందుకుండు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి నువ్వు ఒక దేవుని ఒక కుమారుడు కుమార్తె అయ్యండి, అల్ప విశ్వాసం తీసేసుకోవాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. విశ్వాస జీవితం ముందుకు వెళ్ళాలి. దేవునికి మహిమ. విశ్వాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో. విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించగలిగారు, విశ్వాసం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగారు. ఈరోజు నీ జీవితంలో అటువంటి విశ్వాసాన్ని ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం ఇంకా నెక్స్ట్ దేవుని వాక్యం చూసినట్టయితే మూడవదిగా గొప్ప విశ్వాసం. లూకా సువార్త 7వ అధ్యాయంలో చదవండి మొదటి నుండి. ఆయన తన మాటలనియు ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూముకు వచ్చెను. ఒక శతాధిపతికి ఉండెను. శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచుకోవాలని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన పంపెను. వారు యేసు వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళి దేవునికి మహిమ కలుగును. ఇక్కడ గమనించండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ శతాధిపతి. మరి 100 మంది మీదైనా ఒక అధికారి, ఇలాంటి గొప్పవాడు, సమాజ మందిరాన్ని కట్టించినవాడు, పేరు ప్రఖ్యాతులు కలిగినవాడు. ఇతడు ఒక రోమీయుడు. ఈయన ఏం చేశాడంటే యేసు ప్రభువుని ఒక అన్యుడు అనమాట. అయితే యేసు ప్రభు విశ్వాసాన్ని గుర్తించాడు, యేసు ప్రభువులు అద్భుతాలు చేయగలని గుర్తించారు, యేసు ప్రభు ద్వారా స్వస్థతలు జరుగుతాయని గుర్తించాడు, తెలుసుకున్నాడు కనుక తన దగ్గర ఉన్న కొంతమందిని పంపించి ఆయన వచ్చి నా దాసుని స్వస్థపరచాలని నేను వేడుకుంటున్నాను, దయచేసి నా మాటగా చెప్పండి, వెళ్ళి ఆయన బ్రతిమలాడరా అని పంపిస్తే యేసు ప్రభు వారితో కూడా వచ్చిన తర్వాత ఆ 9వ వచనంలో చూడండి ఏమంటున్నాడు యేసు ప్రభు. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుతున్న తిరిగి ఇశ్రాయేలునైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని. హల్లెలూయా. చూడండి ఏమంటారు విశ్వాసం. ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలులో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడాలి అంటే ఈయన ఎవరు? ఒక అన్యుడు, రోమీయులు. ఈ రోమీయుడైన ఈయనకింత విశ్వాసం చూసి ప్రభు అన్నాడు ఇతరులో ఒక గొప్ప విశ్వాసం ఉంది. ఈరోజు నీ జీవితంలో అలాంటి గొప్ప విశ్వాసం ఆయన ఒకటే అనగాడు, మీరు మాట సెలవిస్తే చాలయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ఒక క్రైస్తవుడుగా ఉన్నావు, క్రైస్తవురాలుగా ఉన్నా, నీలో ఇలాంటి విశ్వాసం ఉందా? ఆయన ఏంటి, ప్రభు వస్తే చాలు, ప్రభు ఒక మాట చెప్తే చాలు నా దాసులు స్వస్థపరుస్తాడు. ఆయనలో అంత శక్తి ఉంది. ఎందుకంటే ఈయన మరి శతాధిపతి అయినా సరే, మరి అంత అధికారి అయినా సరే, సమాజం అది కట్టించే శక్తి ఉన్నా సరే, గొప్ప ధనికుడైనా సరే, ఆయనలో ఒక గొప్ప విశ్వాసం ఉంది. ఈరోజు అలాంటి విశ్వాసం నీలో పనిచేస్తుందా? ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, ఒకవేళ లేకపోతే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి గొప్ప విశ్వాసాన్ని ప్రభు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ గొప్ప విశ్వాసం. తర్వాత మన జీవితంలో ఇంకా ఎలాంటి విశ్వాసం కావాలంటే ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సందేహము లేని విశ్వాసం కావాలి. చదువుదా మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం కూడా చదవండి. అందుకైన మీ అల్ప విశ్వాసం చేతనే మీరు ఆవగించంత విశ్వాసం ఉంచిన యెడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైన ఏది ఉండదని నిశ్చయముగా మీరు చెప్పుచున్నారని వారు చెప్పారు. హల్లెలూయా. చూడండి ప్రభు ఇక్కడ ఎందుకంటే ఒకసారి ఒక దయ్యం పట్టిన వ్యక్తిని ఈ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు. ఈ శిష్యుల దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈ శిష్యులు ఎంతసేపు ప్రార్థన చేసినా ఆ దయ్యం పోల. ఏంటి దయ్యం పో పో అంటే అది పోవటల్లా. ప్రభు దగ్గరికి వచ్చి వీళ్ళు అడుగుతున్నారు, ప్రభువా మేము ప్రార్థన చేసాము కానీ ఆ దయ్యం పోలేదు, ఎందుకని అంటున్నారు. అదంతా కూడా మనం వివరంగా చూసినట్లయితే చూడండి ఆ 15వ వచనంలో ఒక వ్యక్తి ఏమని అడుగుతున్నాడు,
ప్రభువా, ఆ, నా కుమారుని కరుణింపుము. నా కుమారు కరుణింపుము. వాడు చాంద రోగి అయి ఆ, మిక్కిలి బాధపడుచున్నాడు. బాధపడుచున్నాడు. ఏలయనగా ఏలయనగా అగ్నిలోను అగ్నిలోను నీళ్లలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. ఆ, నీ శిష్యుల యొద్దకు నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకువచ్చితురు గాని తీసుకొచ్చితిరి గాని వారు ఆ. వాడిని స్వస్థపరచలేకపోయింది. అది జాగ్రత్త వినండి. ఇది శిష్యుల దగ్గర తీసుకొచ్చాక వాళ్ళు స్వస్థపరచలేకపోయారు. ప్రభు ఏమన్నారు? నా శిష్యులు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని వాళ్ళకి ఆల్రెడీ ప్రభు అధికారం ఇచ్చాడు. దయ్యాల మీద అధికారం ఇచ్చాడు, రోగుల మీద స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు, అన్నిటి మీద దేవుడు ప్రభు వారికి అధికారం ఇచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ దయ్యం ఆ అంటే పోటల్లా ఇప్పుడు ఏళ్లలో నిద్రమత్తులైపోయారు, సోమరులు అయిపోయారు. ఆ దయ్యం వెళ్ళట్లేదు. ఇతను వచ్చి అయ్యా నా బాబుని బాగు చేయండి అంటే మా వల్ల కాటలేదండి. ప్రభు దగ్గరికి వచ్చి అడిగారు. ప్రభు ఎందుకు? ప్రభు ఏమన్నా తెలుసా? ఏమంటున్నారు? అందుకు యేసు అది విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, ఎంతకాలము నేను మీతో సహింతును, వారిని నా ఎద్దకు తీసుకున్నాండి అన్నాడు. ఇప్పుడేం జరిగింది అక్కడ చూడండి. అందుకైన మీ అల్పవిశ్వాసం చేతనే మీకు అది ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైన ఏది ఉండదు. అది యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఈ కొండను చూసి అక్కడికి పొమ్మంటే వెళ్ళిపోతుంది. సముద్రంలో పడునుగా కంటే పడుతుంది. ఈరోజు నీళ్ళు జీవితంలో ఇలాంటి విశ్వాసం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పాల్ యాంగ్చో గారు గొప్ప దైవజనుడు, దక్షిణ కొరియాలో. ఆయన కూడా ఏంటంటే ఆ కొరియా దేశంలో ఒక గొప్ప విశ్వాసంతో గొప్ప సేవ చేసిన దైవజనుడు. ఇప్పుడు ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళారండి. అయితే ఆ దైవజనుడు పుస్తకం చదివినప్పుడు నాకు కూడా ఒక విశ్వాసం ఏంటంటే, ఆయన జీవితంలో దేవుని దగ్గర కొన్ని అడిగారట, కొన్ని వస్తువులు ప్రార్థన చేశాడు. మొదటిగా ఆయన జీవితంలో ఆ రక్తం కక్కే జబ్బు, ఆ జబ్బుతో బాధపడుతున్నారు. ఎవరు ఆయన దగ్గరికి రావటం లేదు. ఆ జబ్బు వల్ల ఆయనకు ఒక సపరేట్ ప్లేటు గ్లాసు ఇచ్చి ఆ రక్తం కక్కుతున్న జబ్బు వచ్చేసింది. మరి ఆ టీబీ లాగా ఆ వ్యాధి అతను సోకింది. ఈ టైంలో ఎవరు రాపోతుంటే ఒక 12 సంవత్సరాల బాలిక ఒకరోజు కరపత్రికలు పంచుతూ ఆ గది దగ్గరికి వెళ్ళి, అంకులు ఇదిగో ఇందులో జీసస్ ఆమె గురించి ఉంటుంది, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని ఆ పత్రిక ఇచ్చి క్రైస్తవ కుక్క అని దాన్ని ఇలా నలిపేసేసి ఆ డస్ట్బిన్లో ఇసిరేస్తాడంట. మళ్ళీ రెండో రోజు వచ్చి ఆ అంకుల్ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు, మరి ప్రభువుని తెలుసుకో, నీ వ్యాధి స్వస్థత వస్తుంది అని చెప్పినప్పుడు కూడా అప్పుడు కూడా పాపని కొట్టబోయారు, వెళ్ళిపో అసలు అని. అయితే ఆ రోజు రాత్రికి అతనికి బాగా ఎక్కువైపోయింది, దగ్గు, రక్తం పడటం ఎంత ఎక్కువైపోయినప్పుడు ఏంటి పాప ఇలా చెప్పింది? ఆయనలో ఒకటి పోయి, నిజంగా నేను తట్టుకోలేకపోతున్నాను, చావుకు దగ్గర అయిపోయాను, ఎందుకు ఇలా అవుతుందని ఒక్కసారి ఏంటి అందులో ఆ పాప ఒక్కసారి ప్రభు నమ్ముకోండి, ప్రభు ప్రేమను తెలుసుకోండి, పదే బ్రతిలాడింది. నేనైతే ఆ స్లిప్ ఆ కరపత్రిక ఇచ్చింది తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తాను. ఏముందని ఆ డస్ట్బిన్లో అన్న ఆ పత్రిక చదివితే యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాలు కోనేటి యొద్ద పడి ఉన్న వ్యాధిగ్రస్తుడి గురించి ఆ కరపత్రికలో ఉంది. ఆ ప్రభు 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తులను అతను ముట్టి బాగు చేశాడు కదా. మరి నీ జీవితంలో కూడా అది ఎలాంటి వ్యాధి అయినా ప్రభు స్వస్థపరచగలడని ఆ కరపత్రిక రాసి ఉండలేక వెంటనే అది చదివిన తర్వాత ఆయన మరి అంతకుముందు ప్రభు ప్రేమ తెలియదు, ప్రభు అంటే తెలియదు. ఆయన గౌతమ్ బుద్ధుణ్ణి మరి ఆయన ప్రార్థించేవాడు. ఎప్పుడైతే ఈ ఒక కరపత్రిక చూసేలేకే ఆయనకి వెంటనే ప్రభువునందు విశ్వాసం వచ్చింది. ఆ కరపత్రికని తీసుకొని దాని మీద చేయబెట్టి ఒకటే ప్రార్థన చేసుకో అనుకున్నాడు. తనకు వచ్చి రాని ప్రార్థన, అయ్యా నిజంగా నీ గురించి ఎంత చెప్తున్నారు, 38 సంవత్సరాలు కోనేటి యొద్ద పడిన వ్యాధిగ్రస్తుని బాగు చేసావు కదా, నన్ను బాగు చేస్తే, నాకు స్వస్థత ఇస్తే నేను నీ కొరకు జీవిస్తాను అనుకొని ఆ చిన్న ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసిన తర్వాత ఆ రాత్రి కొంచెం ఆయనకు ఉపశమనంగా అనిపించింది. అయితే తర్వాత చూస్తున్నాడు, మరలా ఈ పాప ఏమైనా కనిపిస్తుందేమో, ఈ కరపత్రిక తీసుకుని పాప కనిపిస్తుందో అని చూస్తున్నప్పుడు ఆ పాప వచ్చింది.
వచ్చిన తర్వాత ఆ పాపని పిలిచి, పాప మరి నువ్వు ఇలా చెప్పావు కదా, నువ్వు చెప్పిన తర్వాత నేను చిన్న ప్రార్థన చేసుకున్నాను, ఆ ప్రభు గురించి నాకు చెప్తావు కొన్ని మాటలు అంటే, అప్పుడు ఆ పాప అతనికి స్వార్థ అందించింది. ఒక్క చిన్న పాప, 12 సంవత్సరాల పాప ఒక పాలెంచ గారికి దేవుని స్వార్థ అందించింది. ఆ తర్వాత ప్రభు అతను దర్శించాడు, తను స్వస్థపరిచాడు, తన వ్యాధి బాగైంది, తన కుటుంబం అందరూ ప్రభు తెలుసుకునేలా చేస్తాడు. ఆయన ద్వారా గొప్ప సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఒక 20 లక్షల మంది సంఘ కాపరిగా ఆయన అంత గొప్ప సేవ చేశాడు. ఒక పాప ఇచ్చిన స్వార్థను బట్టి ప్రభు శక్తిని గ్రహించాడు, స్వస్థపడ్డాడు, దేవుని కొరకు జీవించాడు, ప్రభు స్వరం విన్నాడు, గొప్ప సేవ చేశాడు. చూడండి, ఆయన విశ్వాసంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎలాగంటే, ఇక నన్ను బాగు చేసిన దేవుడు, నేను ఆయన కొరకు జీవించాలి, ఆయన కొరకు దేవుని పని చేయాలనుకున్నాడు. అనుకొని ఒక మురికివాడ ప్రజల మధ్య, బాగా స్లమ్ ఏరియా, ఆ స్లమ్ ఏరియాలోకి వెళ్ళి స్వార్థ ప్రకటిద్దామని, అప్పటికి ఆయన దగ్గర సరైన ధనం లేదు, సరైన మందిరం లేదు. ఆ మురికివాడలో చిన్న ఆ స్థలంలో ఒక తార్బాలు పట్టాలాగా అది వేసుకొని అక్కడ సువార్త చిన్న మందిరం కట్టుకొని ప్రార్థన ప్రారంభించాడట. ఆ స్థలంలో ప్రార్థన ప్రారంభించినప్పుడు అక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమని? తన విశ్వాసం ఏంటి? ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడునుగా కంటి పడుతుంది కదా, అలాగే నా విశ్వాసం అభివృద్ధిలో తీసుకురావాలనుకుని ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా ఇదిగో నా జీవితంలో నన్ను స్వస్థపరిచిన దేవుడు. ఆయన అనుకుంటున్నాడు, ఇక్కడ పరిచర్య చేస్తున్నాం కదా, ఈ పరిచర్య చేస్తున్నాను, అయితే ఈ పరిచర్యకి ఒక కుర్చీ కావాలయ్యా, తర్వాత ఒక టేబుల్ కావాలయ్యా, ఒక సైకిల్ కావాలయ్యా, నీ సేవ చేస్తున్నానని 3 వస్తువుల గురించి ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. కుర్చీ, టేబుల్, సైకిల్. అయితే చాలా రోజులు ప్రార్థన చేస్తూ వచ్చాడు. 999 రోజులు ప్రార్థన చేశాడు, అయినా జవాబు రాలా. ఏంటో జవాబు రాలేదని ప్రార్థన చేస్తూ ఒకరోజు అడిగాడు, ఏంటి ప్రభా, ఎన్నో అద్భుతాలు చేసావు, నన్ను స్వస్థపరిచావు, నన్ను బాగు చేసి నన్ను ఒక మనిషిగా నిలబెట్టావు, మరి నాకు ఎందుకు ఈ జవాబు ఇవ్వట్లేదు, ఈ 3 వస్తువులు ఇవ్వట్లేదంటే, ఒకరోజు ప్రభు అతనితో మాట్లాడాడు. పాలియాంచో, నీ యొక్క ప్రార్థన నేను ఎప్పుడో విన్నా, నువ్వు మొదటి రోజు చేసినప్పుడే నేను విన్నా, అయితే ప్రార్థన చేసే విధానం నీకు కుదరలే. అడిగేవి కరెక్టే, సైకిల్ కావాలన్నా ఏ కంపెనీ కావాలి, టేబుల్ కావాలన్నా ఏ కంపెనీ కావాలి, కుర్చీ కావాలన్నా ఏ కుర్చీ కావాలి. దేవుడు అతనితో మాట్లాడలేకే, అవును కదా, నిజమే కదా ప్రభువా, నన్ను క్షమించయ్యా. అయితే తనకి ప్రార్థన చేస్తాడు, ప్రభువా పలానా కంపెనీ కుర్చీయే పలానా కంపెనీ సైకిలే కావాలి, తర్వాత మరి నాకు కావాల్సింది ఆ చైరు, చక్కగా అది మరి దేవదారు మ్రాన్తో చేయబడిన చైరు, ఈజీగా అది రౌండ్ తిరుగుతూ ఉండాలి, చక్రాలు ఉండ చైర్ కావాలని అడిగాడు. టేబుల్ కూడా ఎలాంటిది కావాలో, ఏ జాతితో ఏ కలపతో చేసింది కావాలి, అది కూడా ప్రభు దగ్గర అడిగాడు. ఈ 3 వస్తువుల కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 3వ రోజు ఎలాంటి అద్భుతం జరిగిందో తెలుసా? తన విశ్వాసంతో అందరికి తనకు వచ్చే సంఘంతో కూడా చెప్తున్నారు, ప్రభు నాకు ఇస్తాడు, నేను గర్భం దాల్చాను, ప్రభు నాకు ఈ 3 వస్తువులు ఇస్తున్నారని విశ్వాసంతో చెప్పారు. అంటే గర్భిణీ స్త్రీ గర్భం దాల్చారని తప్పకుండా వాళ్ళు డెలివరీ అవుతారు. నా జీవితంలో కూడా దేవుడు మాట ఇచ్చారు కాబట్టి తప్పకుండా నాకు ఈ కార్యం జరిగిద్దన్న నమ్మకంతో చెప్తున్నారు. అయితే కొంతమంది ఏమో ఏంటో అయ్యగారు గర్భం దాల్చారంటున్నారు, ఎగతాళి చేస్తున్నాడు కొంతమంది. ఈలోపు ఈయన ఈ ప్రార్థన అయిన తర్వాత అమెరికా మిషనరీగా ఆ ప్రాంతం వచ్చారు ఒక వ్యక్తి. ఆ యొక్క మిషనరీ ఏం చేశారంటే, రోడ్డు ప్రక్కన ఈ చర్చను చూసిన తర్వాత ఆయన దగ్గర కలవాలి, ఈ పాస్టర్ ఎవరు, ఈ దైవజనులు ఎవరని ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత పాలెంచే గారితో మాట్లాడారు. అయ్యా, నేను అమెరికా నుండి వచ్చిన ఒక మిషనరీని, నా దగ్గర 3 వస్తువులు ఉన్నాయి, నీకు ఇద్దాం అనుకుంటున్నాను, ఒకవేళ ఈ వస్తువులు నీకు కావాలని నీకు ఇస్తానని చెప్పినప్పుడు, ఏ వస్తువుల కొరకైతే ఆయన ప్రార్థన చేస్తారు అదే వస్తువులు ఆ దైవజనుడి ద్వారా, ఆ మిషనరీ ద్వారా ఇంక ఇప్పించారు. సైకిలు, కుర్చీ, టేబుల్ ఏ కంపెనీ కొరకు అడిగారు అవే సేమ్ ఇచ్చారు. ఇక దేవుని సన్నిధిలో ఆ విశ్వాసములు అభివృద్ధిలో అవటం మొదలుపెట్టాడు. ఇక ఆ తర్వాత నాకు 2 క్రొత్త ఆత్మలు రావాలంటే 2 వచ్చేవాడు, 4 కావాలంటే 4 వచ్చేవాడు. అలాగా నాకు పెద్ద స్థలం అంటే దేవుడు పెద్ద స్థలం, అలాగా 20 లక్షల మందికి ఆయన చనిపోయే ముందుగా అంత పెద్ద సంఘానికి కాపరి, ప్రపంచంలోని పెద్ద చర్చికి. చూడండి ఎంత విశ్వాసము. ప్రియమైనటువంటి సోదరులారా, మరి మన జీవితంలో ఎందుకు దేవుడు ఇవ్వడు? ఈరోజు నీ విశ్వాసాన్ని కూడా దేవుడు ఎందుకు అభివృద్ధి చేయడు? దేవుడు ఇస్తాడు.
అయితే అడిగేది కూడా దేవుని దగ్గర విపులంగా అడగాలి. అది కూడా విశ్వాసంతో అడిగితే, సందేహింపకుండా అడిగితే దేవుడు ఇస్తాడు. కాబట్టి శిష్యులతో ప్రభు చెప్తున్నాడు, మీరు సందేహింపకుండా మరి అడిగిన ఎడల నేను ఇస్తాను. ప్రభు నామానికే మహిమ. కాబట్టి మీకు నేను కొన్ని మాత్రమే ఇక్కడ చెప్పగలిగే విశ్వాసం గురించి. ఒకటి, అవిశ్వాసం ఉండకూడదని. రెండవది, అల్ప విశ్వాసం ఉండకూడదని చెప్పాను. మూడవది, మన జీవితం ఉండాల్సింది ఏంటంటే గొప్ప విశ్వాసం. ఈ గొప్ప విశ్వాసం ఉండాలి. నాలుగవది ఏంటంటే సందేహము లేని విశ్వాసం ఉండాలి. ఈ 4 రకాలు మరి నువ్వు గుర్తుపెట్టుకొని నువ్వు ఉండవలసింది ఎలాంటి విశ్వాసం నేర్చుకున్నావు కనుక అలాంటి విశ్వాసం ముందుకు వెళ్ళాలి. ఇలాంటి గొప్ప విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం నీలో ఉండొచ్చు చాలని ప్రభు చెప్తున్నారు కనుక ఈరోజు విశ్వాసాన్ని మరి పెంపొందించుకో. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు దేవుని జీవితంలో చేస్తాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. మరి అలాంటి విశ్వాసం నీలో ఉంటే దేవుడు చేయలేదంటే ఏది కూడా లేదు. ఈ చెట్టు ఈ కంబలేళ్ళి సముద్రంలో పడును కాక అని పడింది, ఈ కొండెళ్ళి సముద్రంలో పడును కాక పడింది. అంటే అంత విశ్వాసం నీలోకి రావాలని. ప్రభువుకి మహిమ. మరి ఆలస్యం ఎందుకు? తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియపరచండి. మీకోసం మేము కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ. ప్రార్థన చేద్దాం. అందరూ దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు నాయనా. విశ్వాసముల రకముల గురించి బిడలేదుడా పెట్టి ఉన్నాం. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, వాక్యానుసారం నడిపించండి, విశ్వాసములోకి నడిపించండి, మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, విజయవాడ, రాముల వీధి, లంబాడీపేట. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. నేను నా ప్రార్థన బృందం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందించాలనుకుంటే ఈ యొక్క నెంబర్కే ఫోన్పే, గూగుల్ పే కూడా ఉంది. తప్పకుండా మీరు సహాయ సహకారాలు అందించండి. మరి ఒకవేళ మీ వంతుగా చేయాలనుకుంటే దేవుని పని కొరకు మీరు సహకరించగలరు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. మరిన్ని మా వర్తమానాలు వినాలనుకుంటే చందోలు మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలైనా వస్తాయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు రాజ్యాన్ని కడదాం. మనందరం కూడా విశ్వాసములు ముందుకు వెళదాం. దేవుడు చేయలేనిది ఈ భూమి మీద ఏదీ లేదని గుర్తుపెట్టుకో. ప్రభుకే మహిమ కలుగునుగాక. కాబట్టి మీరు తప్పకుండా ఈ వర్తమానాలు వినండి, ఇంకా విశ్వాసములకు ముందు నడవండి. ఏదైనా ప్రభు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ. మీరు కూడా మా పరిచర్య కొరకు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకొని ప్రార్థనలు పెట్టండి. ఈ పరిచర్య ఇంకా ముందుకు వెళ్ళాలండి. రాష్ట్రాలుగా, జిల్లాలుగా, దేశవ్యాప్తంగా మరి ఈ పరిచర్య దేవుడు ముందుకు నడిపించాలని ప్రతిరోజు మా కోసం కూడా ప్రార్థించండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.